సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో లేఅవుట్ రహదారి విషయంలో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగారు. అమీన్పూర్ పెద్ద చెరువు అవతల వైపు కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గానికి పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కు గత కొంతకాలంగా భూ సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు పలుమార్లు సర్వేలు నిర్వహించి ఎవరికి ఎంత ఏకడ భూమి వస్తుందనేది నిర్ధారించారు. అయితే పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ లేఅవుట్కు రహదారి ఏర్పాటు చేసేందుకు హైడ్రా అధికారులు వస్తున్నారని తెలిసి కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గం అక్కడకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు వాగ్వాదం జరిగింది. ఈలోపుగా హైడ్రా సీఐ బాలగోపాల్ వచ్చి కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గానికి ఎక్కడ వరకు వస్తుందనేది సర్వే నిర్వహించి చూపించిన తర్వాత పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కు చెందిన లేఅవుట్లో రహదారి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ రెండు కలిపితే కూడా 3 acres 27 గుంటాలు. అది మీరు ఎక్కడుందో అది కూడా ఆ బార్డర్ 324 ఆ తర్వాత 327 మధ్యలో ఉంది. అంటే ఆ మధ్యలో ఉంటుంది. అటు ఆ బార్డర్లో సౌత్ సైడే ఉంటుంది. కానీ మీకు బార్డర్ కానీ మీకు నైబరింగ్ ల్యాండ్ కానీ 193 లేదు, 190 సర్వే నెంబర్ లేదు. కాబట్టి మీరు ఇక్కడ కాదు, మీరు అక్కడ అదే ల్యాండ్ చూపిస్తారు. మరి మాకు ఎక్కడుందో మాకు చూపించమంటే మొన్న అంతకుముందు 2 సార్లు టిఫిన్ సర్వే జరిగింది. టిఫిన్ వచ్చేసాయి. దాంతో మా ఏడీ గారు వర్కౌట్ చేయడం, వాళ్ళు కూడా అందరం ఉన్నాం. వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం, అందరూ ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు. 29 సర్వే నెంబర్లో వారికి కాటసాని ఉమామహేశ్వరమ్మ గారికి 3 ఎకరాల 27 గుంటలు చూపించి మిగతా దాంట్లో లేఅవుట్లో చూపించేసి అక్కడ నుంచి లేఅవుట్ రహదారి వేస్తాం.